ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి అందరము ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి మనలను ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. స్తుతి 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తోత్రములు 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 ప్రభువా. ప్రధాన దూతలతోనూ వేవేల భక్తులతోనూ నిత్యము కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములయ్యా, నీకే స్తుతులు ప్రభువా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన దేవానికి స్తోత్రములయ్యా. ఇశ్రాయేలీయులు చే స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు 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 స్తుతి 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక రాత్రింపగలు కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రములు నా ప్రభువా. రాత్రంతా కూడా కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, మరొక నూతనమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దినము చూడలేక నా ప్రభువా, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే విద్యావంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను నా ప్రభువానికి వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎవరే సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఆ సమస్యల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరు ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ ప్రభువా, ఆ బంధకాల నుంచి మీరు విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరే శోధనలో ఉన్నారో తండ్రి, ఆ శోధనల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. శోధనల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి నాయనా. కీడు నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా, ఎటువంటి ఆపద సంభవించకుండా నా ప్రభువా, ఎటువంటి బలహీనత కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరిచి తండ్రి, నీ సజీవమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను దేవానికే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృప, నీ దయ, నీ కనికరం ప్రభువా ప్రతి ఒక్కరిపైన మీరు అనుగ్రహించి నాయన నీ మెండైన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని తెలియజేస్తున్నావు తండ్రి. ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా నీ మాట ద్వారా జీవింపచేయమని అడుగుచున్నాను తండ్రి. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం తండ్రి. అటువంటి నీ మాటను మాకు తెలియచేసి ప్రభువా, నాయన నీ మాట ద్వారా నీలో మమ్మల్ని బ్రతికించి నడిపించి నాయన మా ప్రతి బంధకాల నుంచి, ప్రతి సమస్యల నుంచి, ప్రతి కష్టాల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా విడుదల పొంది నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా.
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నారు ప్రభా. అట్టి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించమని అడుగుచున్నాను నా ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచి నీ నామందు నమ్మకం ఉంచి ప్రభా నీలో ముందుకు సాగి మాకు కావాల్సింది ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనే, నీ కృప వల్లనే నా ప్రభా. నీ దయాన్ని కృప నీ కనికరం తండ్రి మాకు ఎల్లవేళలా దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నీలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ ఉచితమైన ప్రేమను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మేము నశించిపోవటానికి ఇష్టం లేక నీవి లోకంలోనికి వచ్చి ప్రభా మా నిమిత్తమై ఎన్నో శ్రమలు అనుభవించి ప్రభా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళుండును కానీ ప్రభా నీవి లోకములో తలవార్చుకునేటికైనా నీకు స్థలము దొరకలేదు ప్రభా. అయినప్పటికీ నీవు మా కొరకు సహించుకున్నావు, మా కొరకు ఓర్చుకున్నావు నా ప్రభా. చివరికి నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడి నీ రక్తమంతా దారపోసి ప్రభా నీ ప్రాణాన్ని మా కొరకే అర్పించినటువంటి గొప్ప దేవుడు నా ప్రభా. నాయన నీ కృపలో మమ్మల్ని నాయన భద్రపరిచి నాయన నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దినదినము కూడా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. దినదినము నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీవు ఉంటే మాకు చాలయ్యా. మా జీవితాలు ధన్యకరములు ప్రభా. అటువంటి ధన్యకరమైన జీవితములు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలంటే ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. మేము ఏ సమయాన్ని ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. నాయన మా నడతల్లోనూ నా ప్రభా, మా క్రియల్లోనూ ప్రభా ప్రతి విషయంలో కూడా మీరే ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. దేవా నీవు మమ్మల్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నటువంటి గొప్ప దేవుడు ప్రభా. మేము లేచుటానికి తెలిసినయ్యా, మేము కూర్చుంటానికి తెలిసిన ప్రభా. మాకు తలంపు పుట్టక మునిపే మా మనసును గ్రహించినటువంటి గొప్ప దేవుడవు నీవే తండ్రి. నాయన మా యొక్క తలంపులన్నీ కూడా నీకు ఇష్టమైనవిగా ఉండటానికి మా యొక్క హృదయాలలో మీరే పుట్టించమని అడుగుచున్నాను. మా ఆలోచనలో మీరే కలిగించమని అడుగుచున్నాను ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి. దినదినము కూడా నా ప్రభా నీలో బలపరచండి, స్థిరపరచండి నా ప్రభా. నీలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను తండ్రి నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి ప్రభా. మంచి నేలను పడిన విత్తనం వల్లే ప్రభా నాయన నీలో ఫలించే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. సహాయం చేయండి అయ్యా. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభా. అటువంటి ఆత్మీయ మెలకువ మా జీవితాలలో పుట్టించమని అడుగుచున్నానయ్యా. మేము శోధన నుంచి తప్పించబడాలంటే ప్రభా దినదినము కూడా మేము మెలకువ కలిగి ప్రార్థించాలి ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అపవాదిని దూరపరచండి ప్రభా. అపవాది క్రియలన్నీ లయపరచమని అడుగుచున్నాను తండ్రి. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రభా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నా ప్రభా. నిత్యము కూడా నీ సర్వాంగ కవచమును ధరించుకుని ప్రభా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి అయ్యా. అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి తండ్రి మీరే నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. దినదినము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నిత్యము కూడా నీలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను నా ప్రభువా. భారము కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. దినముల చెట్టువు గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అవును తండ్రి, మేము చెడ్డ దినాల్లో బ్రతుకుచున్నామయ్యా నాయన. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుచున్నాము తండ్రి నాయన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ప్రభువా మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుని ప్రభువా నీ యొక్క విశ్వాసముతో నింపబడి నీ జ్ఞానము చేత నింపబడి మెలకువ కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా.
ఆ విధముగా మేము ప్రార్థించినప్పుడు ప్రభా నిత్యము కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు అయినావు తండ్రి. నీ కాపుదలను నీ భద్రతను మేము పొందుకోవాలంటే నా ప్రభా నాయన చెడ్డ దినాల నుంచి భయంకరమైన దినాల నుంచి మేము తప్పించబడాలంటే ప్రభా మెలకువ కలిగి ప్రార్థించాలి ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన మా ఆత్మీయ మెలకువ మాకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచమని స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయం నా ప్రభా నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి ప్రభా. నీకు ఆపదలని భద్రత దయచేయండి ప్రభా. ఎటువంటి బలహీనతలు కలగకుండా బలపరచండి ప్రభా. బాల్యము నుండి తండ్రి నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి ప్రభా నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రతి విషయంలో సహాయం చేయండి. బిడ్డలందరినీ కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభా. వారి తినే ఆహారంలో త్రాగే నీరులో మీరు ఉండండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ కాచి కాపాడండి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి ప్రభా. దినదినము కూడా నాయన రాకపోకలందు వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నానయ్యా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే కాచి కాపాడండి తండ్రి. సహాయం చేయండి నాయన. నీ బాల్య దినములు ఎందు నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకోమని తెలియజేస్తున్నారు ప్రభా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యందు భయము భక్తి కలిగి నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వారి చదువుల్లో తగిన జ్ఞానమును దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములయ్యా. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు ఇస్తానన్నావు ప్రభా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములైనవి ప్రభా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభా నీ దయలో ప్రభా నాయన నిత్యము కూడా వర్ధిల్లటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. దుష్టుని దూరపరచండి ప్రభా. ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన యవన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను నా ప్రభా. అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెతకుచూ తిరుగుచుండగా ప్రభు అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి తండ్రి మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఘనమైన కార్యాలను జరిగించండి ప్రభువా. వారి చదువుల్లో మీరే సహాయం చేయండి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. వారి యొక్క ఆలోచనలో తలంపుల్లో నడతల్లో క్రియల్లో మీరే ఉండి నడిపించండి ప్రభువా. యవనస్తుల దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క వాక్యపు వెలుగులో జీవించి ప్రభువా నీ సత్యమును అనుసరించి తండ్రి నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ప్రభా. నాయన వారి చదువుల్లో సహాయం చేసి నడిపించండి ప్రభా. నాయన నీ కృపలో నడిపించమని అడుగుచున్నానయ్యా. నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. వారి పట్ల నీ ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను
బ్రతంలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను ప్రభా నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభా. మా బిడ్డల క్షేమము కొరకు, ప్రతి ఒక్కరి క్షేమము కొరకు ఆ విధముగా భారము కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్య. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. నాయన చదువులు పూర్తి చేసుకుని తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల చదువుల్లో సహాయం చేసిన తండ్రి, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. మీరు ఎవరికి ఏదైతే సిద్ధపరిచిన్నారో దానిని మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేసి నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి. ఎవరైతే ఏ పని కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వారికి మీరు అనుగ్రహించి సహాయం చేసి నడిపించండి. వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వారికి అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి ప్రభా నిత్యము కూడా నీ పాదముల చెంత మరుపెట్టే కృపను, ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నిత్యము కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారు చేసే ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి తండ్రి. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. నాయనా నీ ఘనమైన కార్యాలు వారి పట్ల జరిగించండి. దినదినము కూడా మీరే కాచి కాపాడండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి వివాహాల్లో మీరే సహాయం చేయండి అయ్యా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచిన్నారో బయలుపరచండి తండ్రి. మీరే సహాయం చేసి వారి వివాహాల్లో నీ కృపను దయచేయండి ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలియజేస్తున్నావు తండ్రి. వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరుండండి ప్రభువా. నడిపించండి తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నానయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయం అనుగ్రహించండి. నీ కృపను, నీ దయను అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. కావలసిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అందించండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. వారి ప్రసవ దినముల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. తగిన బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. వారి యొక్క ఆపరేషన్లో తండ్రి నీ కృపను, నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు తల్లి. నీ బిడ్డలను క్షేమముగా, ఆరోగ్యముగా ఉంచండి ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు తండ్రి. నీవిస్తేనే తండ్రి ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. నేను ఎవరైతే సంతానం లేక బాధపడుచున్నారు ప్రభువా, నిరాశలోనే స్పృహలో ఉన్నారో తండ్రి, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించి ప్రభువా
మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి బలహీనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు బలపరచండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా. నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపుండయ్యా. నీ దయ చూపుండయ్యా. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నెమ్మది లేని కుటుంబాలు, శాంతి లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు ప్రభువా. నేను ఎన్నో ఉన్నాయి ప్రభువా. వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా. ఎవరికి ఏదైతే కొదువుగా ఉన్నదో మీరు దానిని అనుగ్రహించి ప్రతి కుటుంబాలలో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రభువా. నేను అపవాదిని దూరపరచండి తండ్రి. అపవాది క్రియలన్నీ లయపరిచి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించి ప్రభువా నాయన వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపండి తండ్రి. మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడవు నీవే తండ్రి. నైనా చేదైనటువంటి నీరును నా ప్రభువా తీపిగా మార్చే దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి ప్రభువా వారి జీవితాలలో ప్రభువా నాయన నూతనమైన జీవితాలు కలిగి ప్రభువా వారు జీవించటానికి నీ సహాయాన్ని దయచేయండి నాయన. విడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా కలపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడయండి ప్రభువా. నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. వారు చేసే పనుల్లో తోడయండి ప్రభువా. ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడండి ప్రభువా. నాయన వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా నాయన నీ నుంచి తొలగిపోకుండా నేను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ముట్టండి అయ్యా. బాగు చేయండి అయ్యా. స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనంటున్నావు తండ్రి. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి ప్రభువా. మీరు బాగు చేయండి తండ్రి. మీరే స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు నాయన. అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీవేనా ప్రభువా. నీవు ఈ లోకంలోనికి వచ్చి ఎన్ని అద్భుతాలు చేసావు తండ్రి నాయన. నాయన కుంటి వారికి నాయన కాళ్ళు ఇచ్చావు తండ్రి. గ్రుడ్డు వారికి చౌపునిచ్చావు ప్రభువా. చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించినటువంటి గొప్ప దేవుడు నీవు మాత్రమే తండ్రి. ప్రతి రోగిని కూడా మీరు దర్శించండి ప్రభువా. మీరు ముట్టండి ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యం అంటున్నావు తండ్రి నాయన. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా నీ యందు నమ్మిక పుట్టించి నాయన ప్రతి ఒక్కరికి కూడా బాగుపడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఎంతోమంది దీర్ఘకాల వ్యాధులతో చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. భయంకరమైన వ్యాధులకు గురి అయి ప్రభువా హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. అలాగే వారి యొక్క వైద్యంలో మీరే ఉండి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నేను హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగులను కూడా మీరే ముట్టండి అయ్యా. మీరు దర్శించండి. మీరు బాగు చేయండి. మీరే స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి.
దేవా నీ బలము చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరికి కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని తెలియజేస్తున్నావు తండ్రి. దేవ అటువంటి వారితో మీరు మాట్లాడండి. నీ వద్దకు పిలువమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభువా. నైనా ఒక్కసారి మీరు పిలిచి ప్రభువా నీ చెంతకు ప్రతి ఒక్కరిని కూడా తిరుపుకోమని అడుగుచున్నాను ప్రభువా. అజ్ఞాన కాలములైతే నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని ఎదురు చూస్తున్నావు నా ప్రభువా. ప్రతి నేత్రాలు ప్రభువా నిన్ను చూసే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి మోకాలు తండ్రి నీ సన్నిధిలో వంగే కృపను దయచేయండి అయ్యా. ప్రతి నాలుక నేను స్తుతించే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఎవరు ఏ పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, వారికి విడుదల దయచేసి వారి పాపపు బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడండి. నిన్ను చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారికి ఆరోగ్యము దయచేయండి, బలాన్ని శక్తిని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి బలహీనతల్లో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండండి ప్రభువా. వారిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేస్తానన్నావు తండ్రి. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానని వాగ్దానం చేసావు తండ్రి. నీ యొక్క వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చండి ప్రభువా. నాయన వారి జీవితాలలో మీరే ఉండి నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. నాయన వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆదరించండి, ఆదుకోమని అడుగుచున్నాను ప్రభువా. ఎంతోమంది ప్రభువా బాల్యములోని తండ్రి తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. నీ కృపను నీ దయను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నావు ప్రభువా. ఆ విధముగా బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించి కాపాడి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. రక్షింపబడటానికి వాయిదాలు వేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నీవు ఉన్నవాడువు అనువాడువై ఉన్నావు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. దేవా నాయన నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేసి ప్రభువా. నాయన వారు యవ్వన కాలమందే రక్షించబడి నీ మార్గంలో నడుచుకుని కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నాయన రక్షింపబడిన ప్రభువా. నాయన ఎంతోమంది నాయన నీకు దూరముగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. అటువంటి వారితో మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా మీరే కాచి కాపాడండి ప్రభువా. ఎటువంటి కష్టము కలిగిన, ఎటువంటి శ్రమ కలిగిన, ఎటువంటి బాధ కలిగిన ప్రభువా నీ నుంచి తొలగిపోకుండా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోమంటున్నావయ్యా. నేను లోకమును జయించి ఉన్నాను, మీరును లోకమును జయించుదరంటున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీవైతే నాయన లోకాన్ని, మరణాన్ని, సాతాన్ని ఏ విధముగా జయించావో ప్రభువా, ఆ విధముగా నిన్ను కలిగిన ప్రతి ఒక్కరు కూడా జయించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ పరిచర్యలో ముందుకు సాగించండి ప్రభువా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురంటున్నావు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా.
ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరంటున్నావు ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ యొద్దకు వచ్చి ప్రభా నిన్ను అడుగుచుండగా, నిన్ను బ్రతుములు ఆడుచుండగా తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి. అనేక మంది ఆత్మలను ప్రభా నీ బిడ్డల ద్వారా రక్షించుకోమని అడుగుచున్నానయ్యా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా ప్రభా అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించండి, బలపరచండి ప్రభా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. అనేక చోట్ల నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభా, శ్రమల పాలు చేస్తున్నారయ్యా, అనేక మందిని చంపేస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభా. నువ్వు నిరంతరం కూడా కాపాడే దేవుడు ఉన్నావయ్యా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునికడు నిద్రపోడు అంటున్నావు కదా ప్రభా. ఆ విధముగా నీ బిడ్డలందరినీ కూడా మీరే కునికకుండగా నిద్రపోకుండగా నిరంతరము కూడా కాపాడి నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. మందిరాల్లో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి విశ్వాసములో మీరే ఉండండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నానయ్యా. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా విశ్వాసమునకు కర్తైనటువంటి నీ వైపు చూచుచూ తండ్రి మా ఎదుట ఉంచినటువంటి పందపు రంగములో ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని బట్టి పునాదులు గల పట్టణము కొరకు ఏ విధముగా ఎదురుచూచి జీవించాడో తండ్రి, ఆ విధముగా నీ బిడ్డలందరూ కూడా నీ పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడి దాని కొరకు ఎదురుచూచి జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దేవా, హనోకు ఏ విధముగా అయితే తన జీవిత కాలమంతా నీతో నడుచుచూ నాయన జీవించాడో, నీ సన్నిధికి ఏ విధముగా ఎక్కిపోయాడో ప్రభువా, అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేయండి అయ్యా. మా జీవిత కాలమంతా నిన్ను విడువకుండగా ఎడబాయకుండగా నీతోనే గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. మోసే నా తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలని మరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకున్నట్టుకు ఏమాత్రం కూడా ఇష్టపడకుండగా తన స్వజనుల దగ్గరికి ఏ విధముగా చేరుకున్నాడు. ఐగుప్తు ధనమును ఆశించకుండగా విడిచిపెట్టి నీ బిడల దగ్గరకు ఈ విధముగా చేరుకున్నాడు. మేము కూడా ఆ విధముగా ఈ లోకములో ఉన్న దానిని ఆశించకుండగా అల్పకాల పాపభాగం వైపు మేము చూడకుండగా ఆ విధముగా చూచి మేము నశించిపోకుండగా ప్రభువా నాయన నీ వైపు మాత్రమే చూసి నీ చెంతకు చేరే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. అట్టి విశ్వాసములో ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకోమంటున్నావు తండ్రి. మిమ్ముని మీరే పరీక్షించుకోమంటున్నారు ప్రభువా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ముని గూర్చి మీరే ఎరుగరని నీవు ప్రశ్నిస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేసి ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభువా నీలో భ్రష్టులు కాకుండా జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసంలోనైనా ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. రాజుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రధానుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రభుత్వాలలో మీరు ఉండండి, ప్రతి ఒక్కరి పరిపాలన మీరు ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రభుత్వం నీ చేతి క్రింద ఉండాలయ్యా. ప్రతి ఒక్కరి పరిపాలన నీ చేతి క్రింద ఉండాలి తండ్రి. అట్టి కృపను నాయన అట్టి ధన్యతను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి అధికారం నీ చేతి క్రింద ఉండాలయ్యా. అట్టి కృపను మీరు అనుగ్రహించి నడిపించండి ప్రభువా. నాయన ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి అయ్యా. నా దేశాన్ని పరిపాలించి నాయకుల్లోనూ రాష్ట్రాన్ని నా ప్రభువా ప్రతి జిల్లాను పరిపాలించి నాయకుల్లో మీరు ఉండండి. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, గ్రామానికి నీ న్యాయమైన పరిపాలన అందించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ప్రభుత్వాన్ని కూడా మీరే తోడుగా నీడగుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. అధికారులు, ప్రధానులు, రాజుల్లో ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి ప్రభువా. ప్రభుత్వాల ద్వారా
ప్రభువా, నీ బిడ్డలకు ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా నేను స్తుతించుకోవటానికి, నేను ఆరాధించుకోవటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన. పాపులు ఎవరైతే ఎటువంటి పాపములో ఉన్నప్పటికీ తండ్రి, ఆ పాపాల నుంచి విడిపించండి, కాపాడండి తండ్రి. త్రాగుడనే పాపములో ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభువా. వ్యభిచారమైన పాపములో ఉన్నవారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రతి పాపమనే బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మాట్లాడండి, ఉన్మాదులతో మాట్లాడండి ప్రభువా. అటువంటి వారు మా మధ్యన లేకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి ప్రభువా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి తండ్రి. ఎంతోమంది అమాయకులు, అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. చంటి బిడ్డలను సహా, యవన బిడ్డలతో సహా ఎంతోమంది నా ప్రభువా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు ప్రభువా. బిడ్డలను చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి ఎవరు కాపాడతారయ్యా? ఎవరు తప్పించగలరు ప్రభువా? ఎవరికి సాధ్యం తండ్రి? అది నీకు మాత్రమే సాధ్యము తండ్రి. అటువంటి ఉన్మాదులను ప్రభువా నాయనా మా మధ్య లేకుండా చేయమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలందరినీ కాపాడవలసిన బాధ్యత అది నీపైనే ఉన్నది ప్రభువా. మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలందరినీ కాపాడండి. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయమండి. నీ రెక్కల చోటును భద్రపరచండి అయ్యా. కోడి తన పిల్లలను తన రెక్కల చోటును ఏ విధముగా భద్రపరుచుకుని కాపాడుతుందో ఆ విధముగా తండ్రి నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రెక్కల చోటున భద్రపరుచుకుని కాపాడే దేవుడిపై ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడండి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నానయ్యా. బిడ్డలందరినీ కూడా అటువంటి పరిస్థితుల నుంచి తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలను పోగొట్టుకొని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి యొక్క దుఃఖాన్ని ఎవరు తొలగించగలరు ప్రభువా? అది ఎవరికి సాధ్యము తండ్రి? నీకు మాత్రమే సాధ్యమయ్యా. దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చపడుదురు అంటున్నావు తండ్రి. నీ వాదార్పును వారికి దయచేయమండి నాయన. వారిని మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నాయన కన్నీటిని, ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచే దేవుడిపై ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి దుఃఖ దినములు సమాప్తములగునని తెలియజేస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన దుఃఖాన్ని నుంచి విడిపించి తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అపవాదిని దూరపరచండి నాయన. అపవాది క్రియలని లయపరచండి తండ్రి. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇది నాన్న ప్రయాణికులు జ్ఞాపకం చేసుకోండి. దినదినము కూడా వారి ప్రయాణాల్లో, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. దినదినము కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. రోడ్ల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన. మీరే కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నానయ్యా. వారు నడిపే వాహనాలలో మీరు ఉండండి నాయన. నడిపే వారిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానము చేత వారిని నింపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే కాపాడండి ప్రభువా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి, విమాన ప్రమాదాల నుంచి తప్పించండి, బస్సు ప్రమాదాల నుంచి, లారీ ప్రమాదాల నుంచి, ఆటో ప్రమాదాల నుంచి, ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరు తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి అయ్యా. మీరే సహాయం చేసి కాపాడండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించి ప్రభు. ఎంతోమంది ప్రభువా నాయన అగ్ని ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి అయ్యా. కాపాడండి నాయన. కరెంటు ప్రమాదాల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభు. ఎంతోమంది ప్రభు నాయన కరెంటు ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభు. ఎంతోమంది తుఫాన్ల ద్వారా, వరదల ద్వారా, నాయన సముద్రాల ద్వారా, నీటి ద్వారా ఎంతోమంది జల ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి ప్రభా.
కాపాడండి ప్రభు. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండగా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి అయ్యా. నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. గృహాలు లేక బాధపడుచున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే కాచి కాపాడండి. వారికి కావలసినటువంటి గృహాలను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపను, నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది గృహాలు కట్టుకొని చుండగా మీరే సహాయం చేసి వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి ప్రభా. యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమంటున్నారు ప్రభా. ఆ విధముగా వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపను, నీ దయను అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి వ్యాపారాలలో మీరు ఉండండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభా నేను వారు అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి ప్రభా. నీ కృపను, నీ దయను అనుగ్రహించండి ప్రభా. అలాగే నా ప్రభా, చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పనిలో తోడయుండి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క వ్యవసాయాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మాకు జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని ప్రభా వారు పండించుచుండగా మీరే కాపుదలని భద్రత వారికి దయచేయండి ప్రభా. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఆశీర్వాదాలు, నూరంతల ఫలాలు ఏ విధముగా పొందుకున్నాడో ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వ్యవసాయం ద్వారా ఎటువంటి నష్టం కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా, ఎటువంటి పంట నష్టాలు కలగకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నాయన మీరే కాచి కాపాడండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి ప్రభా. నా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పనిలో తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేసి మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా, పరమ తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నా దేశం మీదకి నా ప్రభు ఎవరు దాడి చేయకుండా మీరే కాపాడండి. నా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రభు. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. నాయన ఏ విధముగా కూడా అపవాది నాయన చెలరేగకుండా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి ప్రభు. అప్పులు బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి. సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి కష్టం నుంచి మీరే తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభా. అన్యాయముగా ప్రభా కేసుల్లో ఇరుక్కున్న వారిని, కోర్టు కేసులో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే సహాయం చేసి కాపాడండి. నీ న్యాయమైన తీర్పును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దొంగలతో మీరు మాట్లాడండి. వారి యొక్క బ్రతుకులను మార్చండి. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ధన నష్టం కలుగకుండగా మీరే సహాయం చేయండి ప్రభా. నీ కృప చూపండి ప్రభా. నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రభా. వారి బ్రతుకులను మార్చండి తండ్రి. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలుగకుండగా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అని నాయన, నువ్వు ఉన్నవాడువు, అనువాడవై ఉన్నావని తండ్రి. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి నాయన సర్వ మానవాళి కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేసి నీ ప్రాణాన్ని అర్పించావని ప్రభా. నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసావని తండ్రి ప్రతి ఒక్కరు గుర్తించి ప్రభా నాయన నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రభా. వారిలో ఉన్న రాతి గుండెని తీసివేసి ప్రభా నీ మాంసపు గుండెను వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు,
స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించినైనా అంగీకరించమని అడుగుచున్నాను దేవా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, సహాయం చేయండి ప్రభువా. ఇది నా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారి యొక్క జీవితాలలో మీరే ఉండి నడిపించండి. నీ నూతనమైన ఆశీర్వాదాలు దయచేసి ప్రభువా నీలో బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క దాంపత్య జీవితంలో మీరుండి నడిపించండి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని దినదినము కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి. ఎంతోమంది ఎన్నో సమస్యలు, ఎన్నో బాధల్లో నాయన వారి యొక్క అవసరతల్లో ఉండగా ప్రభువా, వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. ఎవరు తీర్చగలరు ప్రభువా? నీవే సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామంలో తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాలలో ప్రభువా నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. వినుట వలన విశ్వాసము కలుగునంటున్నావు తండ్రి. అటువంటి విశ్వాసం నీ బిడ్డల్లో పుట్టించండి ప్రభువా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. నీ పునరుత్థాన బలమును, శక్తిని వారు పొందుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత వారికి అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ నేను సమీపముగా ఉన్నానంటున్నావు తండ్రి. దేవా, నువ్వు సమీపముగా ఉంటే ప్రభువా ఎవరికి ఏ చింత, ఏ కొరత, ఏ బాధ ఉండదు నా ప్రభువా. నీకు నిజముగా మొర్రపెట్టిన ఆయన నిన్ను సమీపముగా చేర్చుకునే కృపను, ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించి దేవా అంగీకరించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా బంధువుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నా బంధువుల్లో ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో తండ్రి వారిని మీరు దర్శించి మీరు మాట్లాడండి ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభువా. నేను చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. వివేకము కలిగి దేవుని వెదకు వారి కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని నువ్వు తెలియచేస్తున్నావు ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకుని వివేకము కలిగి నిన్ను వెతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ పరిశీలనలో ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. నా బంధువులందరినీ కాపాడండి ప్రభువా. వారి ప్రతి అవసరతలన్నీ తీర్చండి. ఎవరే సమస్యలు, ఏ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా రక్త సంబంధులు ఎవరికైతే రక్షణ లేక నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడి నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల్ని భద్రత దయచేసి
నీ రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను. నేను బ్రతుకులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నా కుటుంబ అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను దేవా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యము, నీ యొక్క అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయాన్ని అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలు, నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. యెహోషువ కుటుంబంలో నా కుటుంబం అంతా ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి నాయన. నా కుటుంబం అంతా నీ రక్షణ మార్గములో నడుచుకుని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించు నా ప్రభువా. అంగీకరించమని అడుగుచున్నానయ్యా. నీ రాజ్యం, నీ నీతిని వెదకమంటున్నారు తండ్రి. మాకు కావలసింది ప్రతిదీ కూడా నువ్వు అనుగ్రహించే దేవుడు పోయినా. మాకు ఏ సమయానికి ఏదైతే అవసరమో దానిని మీరు అనుగ్రహించి మాకు సహాయం చేసే దేవుడు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎపప్రే విధముగా అయితే ప్రార్థనలో పోరాడి గెలిచాడు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకును దయచేయండి. ప్రార్థనలో పోరాడే శక్తిని మాకు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపులేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నువ్వు మాట్లాడితే మేము జీవిస్తామయ్యా. నీ మాటలో బలం ఉన్నదయ్యా. నీ మాటలో శక్తి ఉన్నది తండ్రి. అటువంటి నీ మాటలు తండ్రి నాయనా, నీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ గురి వద్దకే పరిగెట్టే కృపను, ధన్యతను మాకు దయచేయండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. దినదినము నీ సిలువను ఎత్తుకుని నేను వెంబడించి ప్రభువా నీ ఆయన నీ రక్షణ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకుని జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి నాయన, నీకు నిజముగా మొర్రపెట్టి నిన్ను మా సమీపముగా చేర్చుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. దేవాని ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. దయతో మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి బలపరచండి నాయన. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించి కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నాయన, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, శాంతి లేని వారికి శాంతినివ్వండి, సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి ప్రభువా. నాయన, నీ సిలువ యొద్ద ప్రతి ఒక్కరు నివసించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి నాయన. నిరంతరము కూడా మాకు తోడుగా నీడగా ఉండి ఎవరికే సమయానికి ఏదైతే అవసరమో దానిని మీరు అనుగ్రహించి నా ప్రభువా నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలలో దినదినము కూడా అభివృద్ధి చెంది ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. తండ్రి, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. నీ రాకడ సమయం బహు దగ్గరలో ఉన్నదయ్యా. నేను నీ రాకడ గుర్తులని నెరవేర్చినవి నా ప్రభువా.
ఆ జ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు తండ్రి. నీ రాక కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడి నీ కొరకు ఎదురు చూసి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నావయ్యా. ఎవడైనా నీ స్వరమ విని తలుపు తీస్తే అతనితో కలిసి నువ్వు భోజనం చేస్తాను అంటున్నావు తండ్రి. నాయన అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. నాయన నిత్యము కూడా నాయన ప్రతి ఒక్కరి హృదయము దగ్గర నాయన నీవు హృదయం అనే తలుపును తట్టే దేవుడుగున్నావు తండ్రి. నీ స్వరాన్ని గుర్తెరగలేక ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. నిన్ను చేర్చుకోలేక వారి హృదయాలలో నీకు చోటు ఇవ్వకుండగా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. అటువంటి వారందరితో మీరు మాట్లాడండి. వారి హృదయాలను నువ్వు తెరవండి ప్రభువా. మీరు తెరిస్తేనే తండ్రి నిన్ను వారి హృదయాల్లోనికి చేర్చుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి హృదయాలను తెరిచి ప్రభువా నాయన నిన్ను చేర్చుకునే కృపను ధన్యతను వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమంటున్నావు తండ్రి. నాయన ఎవరికి ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ నిన్ను విడువకుండగా ఎడబాయకుండగా ప్రభా ధైర్యము కలిగి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. తండ్రి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరు నింపబడి తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు పోయి ఉన్నావు తండ్రి. ఎవరి హృదయాలు ఏమున్నదో సమస్తము గ్రహించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉన్నది ప్రభా. నాయన ఎవరి హృదయాలు ఎటువంటి చెడు తలంపులు లేకుండగా చెడ్డ తలంపులు లేకుండగా చెడ్డ క్రియలు లేకుండగా ప్రభా నీ తలంపుల చేత ప్రతి ఒక్కరు నింపబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నాయన ఈ సమయాన్న ప్రభా నాయన నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా. నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభా భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభా. నా ప్రార్థన వ్యర్థపరచొద్దయ్యా. నా ప్రార్థన తృణీకరించొద్దు ప్రభా. నా ప్రార్థనని దైవ సంధికి చేర్చుకోండి ప్రభా. నా ప్రార్థనని సంధికి చేర్చుకోండి. ప్రతి ఒక్కరి జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నా ప్రార్థన ఆలకించు దేవా, అంగీకరించండి అయ్యా. నాయన ఇటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి దినదినము ప్రభా ఈ విధముగా ప్రార్థించి కృపను దయచేయండి అయ్యా. ఆ నాయన అపవాదిని దూరపరచు నాయన, అపవాది క్రియలను లయపరచండి ప్రభా. నాయన ప్రార్థించే శక్తిని నీ సర్వాంగ కవచమును ధరించుకుని దినదినం కూడా ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభా నన్ను నీలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి ప్రభా. నీ బలము చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత తండ్రి ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి నాయన ప్రతి ఒక్కరి కుటుంబాల కొరకు నా దేశ క్షేమము కొరకు నా దేశ ప్రజల క్షేమము కొరకు భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. దినదినము నీ పాదముల చెంత నీకు మొరుపెట్టి ప్రభువా దానికి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. విసుగక ప్రార్థించమంటున్నారయ్యా. మాటికి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు దయచేయండి ప్రభువా. విసుగకుండగా నిత్యము తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. అటువంటి విశ్వాసంతో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నింపండి తండ్రి. మీరే బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయాలు నెరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నాయనా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. మీ హృదయములను కలవరపడనియొద్దంటున్నావు తండ్రి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదని అంటున్నారు ప్రభువా. తండ్రి నాయనా నీవు నా తండ్రి నాయన మాకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు ప్రభువా. నీ ఉండి స్థలంలో మేము కూడా ఉండులాగన ప్రభువా. తండ్రి నాయన నీ వచ్చేసరికి మేమంతా కూడా సిద్ధపడి నిన్ను ఎదుర్కొనే గుంపులో మేమంతా కూడా చేరటానికి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుచున్నానయ్యా. నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నావు ప్రభా. నాలో ఫలింపని ప్రతి తీగని కూడా తీసి పారవేస్తానంటున్నావయ్యా. ఫలించే ప్రతి తీగ ఇంకనూ ఫలించేలాగున వాటిలోని పనికిరాని తీగలను మాత్రమే తీసివేస్తానంటున్నావు తండ్రి. మాలో ఏమైనా పనికిరాని తీగలు అడ్డుగా ఉంటే ప్రభా, వాటిని నాయనత్త మా నుంచి దూరపరిచి నీలో ఇంకనూ కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నిత్యము కూడా నీలో ఫలించి కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మా ప్రార్థన వ్యర్థపరచకుండగా తృణీకరించకుండగా ప్రభువా నీ దైవ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. అట్టి కృపలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించి మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.